వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరిగిపోతుంది. మతిమరుపే కదా వదిలేద్దామంటే తీవ్రమైన అల్జీమర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ మధ్య కొన్ని సినిమాలు చూసారు కదండీ! ఈ మతిమరుపు వస్తే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. ఒకప్పుడు 50కి, 60కి, 70కి అనుకున్నాం గానీ, ఈ మధ్య 30, 40లకే స్టార్ట్ అయిపోతుందండి. మన లైఫ్ స్టైల్ మారిపోయింది కదా! ఏం లేదండి, మెదడుకి ఇతర శరీర భాగాలకి కీలకమైన కనెక్షన్ ఉంటుందండి. ఆ కనెక్షన్ కాస్త వీక్ అయిపోతోందని, ఏదైతే జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రోటీన్లు ఉంటాయో అవి శరీరంలోంచి బయటికెళ్ళిపోతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు చేసిన పరిశోధన వెల్లడిస్తోందండి. అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమన్నా గానీ, ఫేమస్ స్టడీస్ ఏమన్నా గానీ మనం చెప్పుకుంటున్నాం గదా! దీనికి వెలుగుడు ఏంటి అంటే వ్యాయామం. వ్యాయామం అంటే ఏం కాదండి, నడక, జాగింగ్, స్విమ్మింగ్, గేమ్స్, ఇంకా జిమ్ వగైరా అన్నిటికి ఇగో ఈ మతిమరుపుకు సంబంధించిన అన్ని రోగాలకి ఈ ఒక్క వ్యాయామం చాలు. ఇదే చేయండి అని అంటున్నారండి. ఏం లేదు, రక్తనాళాలు రోజు రోజుకి బలహీనమైపోయి సన్నటి రంధ్రాల గుండా మతిమరుపుకి సంబంధించి అంటే కీలకమైన జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రోటీన్లు బయటికెళ్ళిపోతున్నాయంటండి. అలాగే ఎప్పుడైతే ఇవి బయటికెళ్ళిపోయాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలు ఎందుకి పనికిరానివి వచ్చి ఈ మెదడులో చేరిపోతున్నాయంట. అంటే వేస్ట్ అంతా కూడా మెదడులో చేరిపోతుందంటండి. ఇది మతిమరుపుకి కారణం అవుతోంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. మీరు కూడా గూగుల్ చేయొచ్చు, కంప్లీట్ రిపోర్ట్ దొరుకుద్ది. నేను కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, మీకు ప్రత్యేకంగా లింక్ పంపిస్తాను. సో, మరి ఎప్పుడైతే ఈ మతిమరుపు ఎక్కువైపోతుందో దీన్ని మరి కాపాడుకోవాలి కదా! ఐ మీన్ మెదడుని కాపాడుకోవాలి కదా! దూరం చేసుకోవాలి కదా! దీనికి ఏం చేయాలి అంటే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారండి. వాకింగ్‌కి, ఎక్సర్సైజ్‌కి ఏంటి సంబంధం అంటే, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందనేది చాలా క్లుప్తంగా చెప్పేస్తానండి. సో, దాంతో మీరు కూడా ఇంకాస్త ఉత్సాహంగా 4 అడుగులు ఎక్కువేస్తారు. ఓ గంటో, 10 నిమిషాలో కనీసం వర్కౌట్ ఎక్కువ చేస్తారని. జీపీఎల్-డి-1 అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌ని మన కాలేయం లివరు ప్రొడ్యూస్ చేస్తుందని, ఇవి రక్తనాళాల మీద ఒక ప్రత్యేకమైన పొర, సేఫ్టీ పొర, రక్షణ పొరలాగా ఏర్పడి ఈ ప్రోటీన్స్ బయటికి పోకుండా ఈ పొర అనేది కాపాడుతోంది అని చెప్పి చెప్తుంది ఈ రిపోర్ట్ అండి. సో, మరి వయసుతో పాటు వచ్చే మతిమరుపే కాదు, గుర్తుంచుకోండి, ఇంకా తీవ్రమైన జబ్బులు చాలా వస్తున్నాయండి మనకి. అల్జీమర్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా రాకూడదు అంటే ఇలా చేయండి అంటున్నారు. సో, మరి నాకు ఖాళీ లేదు అంటారా? లేదు, కనీసం కొద్దిసేపైనా కాస్త తేలికపాటి నడకైనా ఒక అరగంట, గంట కేటాయించుకుంటారా అనేది చాయిస్ మీదే. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే లైఫ్ స్టైల్‌లో వీటిని యాడ్ చేసుకున్నారో, ఐ మీన్ లైఫ్ స్టైల్‌లో వర్కౌట్‌ని యాడ్ చేసుకున్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే యాక్టివ్‌గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో, మరి ఇది ఫాలో అయిపోండి. లేదండి, దీన్ని మెడిసిన్ రూపంలో లేదా అని కొంతమంది అడుగుతారు. ఉంటుంది, మెడిసిన్ రూపంలో ఉంది. త్వరలో ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు అంటున్నారు. కానీ ఏదైనా గానీ ఇప్పుడు మన చేతిలో ఏముందంటే మతిమరుపు అనే అతిపెద్ద భూతం అల్జీమర్స్. ఒకసారి గుర్తెచ్చుకోండి. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ గుర్తెచ్చుకుంటే మనకు బాగా ఎక్కుద్దండి. గుర్తెచ్చుకొని మరి దాని నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు గదా! 4 అడుగులేస్తారు గదా! నేను గూడా అందుకే పొద్దున్నే లేచి ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇదిగో ఇలా వచ్చేస్తూ ఉంటాను. సో, మరి ఫేమస్ రిపోర్ట్స్ అంటే హెల్త్‌కి సంబంధించి, లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఏమన్నా గానీ మీకు కావాలి, అవి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే ఇంకేం ఆలోచించొద్దు, లైక్ కొట్టేసేయండి. తర్వాత వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మరి ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకునే ప్రతి విషయం మీకొస్తుంది. థ్యాంక్ యూ.